రష్యా ఉక్రెయిన్ మధ్య నడుస్తున్న సుదీర్ఘ పోరాటం క్షిపణులు డ్రోన్ల దాడులతో ప్రస్తుతం మరోసారి అత్యంత ప్రమాదకరమైన స్థాయికి చేరుకుంది. ఉక్రెయిన్ దళాలు వ్యూహాత్మకంగా రష్యాలోని కీలకమైన చమురు శుద్ధి కర్మాగారాలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ప్రతిరోజు వందలాది డ్రోన్లతో విరుచుకు పడుతూ ఉండటం అక్కడ తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నిరంతర దాడుల ధాటికి రష్యాలో ఊహించని విధంగా ఇంధన కొరత ఏర్పడటమే కాకుండా మాస్కో ఆకాశంలో బ్లాక్ రెయిన్ కురిసిందనే వార్తలు ఇరు దేశాల మధ్య యుద్ధ తీవ్రతకు అద్దం పడుతున్నాయి. దేశంలో పెట్రోల్ సంక్షోభం నెలకొన్న విషయాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా అంగీకరించడం గమనార్హం. ప్రస్తుతం రష్యాలో పెట్రోల్ ధరలు భారీగా పెరిగిపోవడంతో బంకుల వద్ద ప్రజలు కిలోమీటర్ల మేర బారులు తీరుతున్నారు. పరిస్థితిని అదుపు చేయడానికి రష్యా ప్రభుత్వం ఇంధన పంపిణీ రేషన్ పద్ధతిలోకి మార్చడమే కాకుండా ఈ కొరతను అధిగమించడానికి భారత్ నుండి భారీగా పెట్రోల్ దిగుమతి చేసుకుంటున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు రష్యా తన ఆర్థిక మూలాలపై ఉక్రెయిన్ జరిపిన ఈ దాడులకు ప్రతిస్పందనగా ఉక్రెయిన్ భూభాగంపై అర్ధరాత్రి వేళ అత్యంత భయంకరమైన ప్రతీకార దాడులకు దిగింది. రష్యా సైన్యం అత్యాధునిక బాలిస్టిక్ క్రూజ్ క్షిపణులతో పాటు ఆత్మాహుతి డ్రోన్లను ఉపయోగించి ఉక్రెయిన్ రాజధాని కీవ్పై కొన్ని గంటల పాటు నిరంతరాయంగా బాంబుల వర్షం కురిపించింది. ఈ భారీ దాడుల ధాటికి కీవ్ నగరంలో ఆకాశాన్ని తాకేలా మంటలు లేవడంతో పాటు పేలుళ్ల శబ్దాలతో నివాస ప్రాంతాలు ఒక్కసారిగా దద్దరిల్లిపోయాయి. ముఖ్యంగా జీవన వాహిని అయిన నిప్రో నదికి ఇరువైపులా ఉన్న వ్యూహాత్మక ప్రాంతాలు, అనేక నివాస భవనాలు ఈ క్షిపణి దాడుల్లో పూర్తిగా ధ్వంసమయ్యాయి. అర్ధరాత్రి వేళ శత్రువుల నుంచి ముంచుకొచ్చిన ఈ దారుణ విపత్తును భయంకరమైన శత్రుదాడిగా ఉక్రెయిన్ ప్రభుత్వం అధికారికంగా అభివర్ణించింది. ప్రాథమిక నివేదికల ప్రకారం ఈ అమానుష దాడిలో ఇప్పటికే ఒకరు ప్రాణాలు కోల్పోగా మరో 11 మంది పౌరులు తీవ్రంగా గాయపడినట్లు అక్కడి అధికార యంత్రాంగం ధృవీకరించింది. రష్యా నుంచి ఎప్పుడైనా పెద్ద ఎత్తున దాడులు జరగొచ్చని ముందుగానే ఊహించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు. అధ్యక్షుడి పిలుపుతో భయాందోళనకు గురైన వేలాది మంది కీవ్ నగర ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని రక్షణ కోసం భూగర్భ మెట్రో స్టేషన్లను ఆశ్రయించారు. ఈ తాజా పరిణామాలు కేవలం 2 దేశాలకే పరిమితం కాకుండా అంతర్జాతీయంగా ఇంధన సరఫరా వ్యవస్థలను, భౌగోళిక రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకున్నాయి. రష్యాకు భారత్ ఇంధనాన్ని ఎగుమతి చేస్తోందన్న వార్తలు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో సరికొత్త చర్చకు దారితీసే అవకాశం కనిపిస్తోంది. యుద్ధ క్షేత్రంలో ఉక్రెయిన్ డ్రోన్ల వ్యూహం రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంటే, రష్యా క్షిపణి వ్యూహం ఉక్రెయిన్ పౌర మౌలిక వసతులను నాశనం చేస్తోంది. ఇరుపక్షాలు ఎక్కడా తగ్గకుండా పరస్పరం కీలక ఆర్థిక, సైనిక మూలాలపై దాడులు చేసుకుంటూ ఉండటంతో ఈ ప్రాంతంలో శాంతి స్థాపన అనేది మరింత క్లిష్టంగా మారుతోంది.